హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఒక బెస్ట్ వైర్లెస్ మైక్ గురించి అన్బాక్సింగ్ చేయబోతున్నాం అనమాట. దీన్ని అమెజాన్లో పర్చేస్ చేయడం జరిగింది అనమాట. యాక్చువల్లీ దీన్ని లాగ్ లేకుండా ఓపెన్ చేసి చూద్దాం. బాక్స్ ఓపెన్ చేసుకున్నట్లయితే లోపల ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇది గ్రీనరో కంపెనీ గురించి సంబంధించినటువంటి వైర్లెస్ మైక్ అనమాట. ఇది గ్రీనరో S13 Pro వైర్లెస్ మైక్ ఇది. ఇక పూర్తిగా మనం ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే దీనిలో చాలా రకాల ఫీచర్స్ ఇక్కడ మెన్షన్ చేశారనమాట. దీంట్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పేసి ఆప్షన్స్ అన్ని ఇక్కడ ఇచ్చారు. కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ అనమాట. ఇది మనం నెక్స్ట్ ఓపెన్ చేసుకున్నట్లయితే దీంట్లో బాక్స్ లోపల మనకు ఒక వారంటీ కార్డు కూడా ఇచ్చారనమాట. ఇది 1 year వరకు మనకి ఒక వారంటీ కార్డు ఇచ్చారు. మనకి ఇక మైక్ గురించి చూసుకున్నట్లయితే మైక్ పక్కన పెట్టేద్దాం. ఇక్కడ మైక్ వచ్చేసి బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అనమాట. ప్యాకింగ్ కూడా చాలా నీట్ గా చేశారు. ఇక్కడ మనకు మాన్యువల్ బుక్ కూడా ఇచ్చారనమాట, ఏ విధంగా యూజ్ చేయాలని చెప్పేసి. లోపల ఒక చిన్న బాక్స్ కూడా ఇచ్చారు. ఈ బాక్స్ ఓపెన్ చేసుకున్నట్లయితే దీంట్లో ఏమి ఇచ్చారు, కేబుల్ ఇచ్చారనమాట. మనకి USB కేబుల్ ప్లస్ టైప్ సి పోర్ట్ కానీ ఐఫోన్ సంబంధించినటువంటి కేబుల్ కానీ అన్ని ఇచ్చారనమాట. ఇక మనం ఇది పక్కన పెట్టేసి మైక్ గురించి చూసుకుందాం. ఇక మైక్ చూసుకున్నట్లయితే ఇక్కడ 2 మైక్స్ ఇచ్చారు. డ్యూయల్ మైక్ ఛానల్ అనమాట. ఇది యాక్చువల్లీ ఇది డ్యూయల్ ఛానల్ ఆడియో మైక్ అనమాట. ఇంత తక్కువ బడ్జెట్ లో డ్యూయల్ ఛానల్ ఆడియో మైక్ రావడానికి చాలా గ్రేట్. అసలు మనకి బాక్స్ కింద ఇట్లా ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇది డిజిటల్ డిస్ప్లేతో వచ్చేస్తుంది అనమాట, కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇస్తుంది అనమాట. అండ్ అలాగే చూసుకున్నట్లయితే డ్యూయల్ టైప్ సి కేబుల్స్ ప్లస్ కూడా వచ్చాయి. దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది, బిల్డ్ క్వాలిటీ అనేది. ఇక్కడ బ్లూటూత్ పైన మనకి చూసారా, మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట. అంటే దీంట్లో ఎలాంటి ఫీచర్స్ ఉంటాయని చెప్పేసి మనకి ఇక్కడ మోడ్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ పైన మెష్ లాగా చూసారా, అది వైర్ ని ఫిల్టర్ చేస్తుంది అనమాట. అంటే మన గాలి కానీ నాయిస్ కానీ ఫిల్టర్ చేస్తుంది అనమాట. మన రిసీవర్ అనేటువంటి మొబైల్ కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ రెడ్ లైట్ బ్లింక్ అవుతుంది చూడండి. ఇలా రిసీవర్ కనెక్ట్ అయింది అనమాట. ఇప్పుడు ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే మన మైక్ రైట్ సైడ్ మల్టీ ఫంక్షనల్ బటన్ ఉంటుంది అనమాట. దాన్ని గట్టిగా ప్రెస్ చేసి పట్టుకోవాలి. అప్పుడు అది మైక్ ఆన్ అయిపోతుంది. పైన బ్లింక్ అవుతుంటుంది. బ్లింక్ అవుతుంటేనేమో అది కనెక్ట్ అవ్వనట్టు, బ్లింక్ అయిపోతే కనెక్ట్ అయినట్టు అనమాట. మనకి ఇక్కడ బటన్ ని సింగిల్ ట్యాప్ చేస్తే ఏమవుతుందంటే మనకి నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అవుతుంది. అదేవిధంగా మళ్ళీ సింగిల్ ట్యాప్ చేస్తే అది ఆఫ్ అయిపోతుంది అనమాట. ఆప్షన్ ఉంది. అలాగే బటన్ డబుల్ ట్యాప్ చేస్తే ఏమవుతుందంటే అది మ్యూట్ లో పడిపోతుంది అనమాట. ఈ ఆప్షన్ కూడా ఉంటుంది. అలాగే ఆ బటన్ ని ట్రిపుల్ ట్యాప్ చేస్తాం అనుకోండి, అది రివర్బ్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇలా ఎన్ని రకాలుగా ఆప్షన్స్ అనేది ఇచ్చారనమాట. దీంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు దీన్ని ఆడియో టెస్ట్ చేద్దాం అనమాట. ఇప్పుడు బ్లూటూత్ ద్వారా మాట్లాడుతున్నాం అనమాట. వాయిస్ ఏ విధంగా ఉంటుందో మీరు టెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు నార్మల్ మోడ్ పెట్టేసాము, దాని ద్వారా మీరు చెక్ చేయొచ్చు ఒకసారి. ఓకే, వాయిస్ క్వాలిటీ అయితే బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. అయితే 10 minutes డిస్టెన్స్ చూద్దాం మనం. మనం ఇప్పుడు 5 meter డిస్టెన్స్ లో ఉన్నాం అనమాట. దీన్ని ఈజీగా క్లిక్ చేసేసుకోవచ్చు, విధంగా పెట్టేసుకోవచ్చు ఈజీగా. క్లిప్పింగ్ సిస్టమ్ కూడా బాగా ఉంది. ఇప్పుడు 5 meter డిస్టెన్స్ మనం మాట్లాడుతున్నాం అనమాట. ఇది వాయిస్ క్వాలిటీ ఏ విధంగా చెక్ చేసుకోవచ్చు. 10 meter నువ్వు 10 meter డిస్టెన్స్ లో ఉన్నావు అనమాట. వాయిస్ క్వాలిటీ ఏ విధంగా ఉందని చెప్పేసి చెప్పొచ్చు. మ్యాక్సిమం 20 meters 30 meters వరకు డిస్టెన్స్ వస్తుందని చెప్పేసి